ఉద్యోగ కార్మికుల ఆకాంక్షలు నెరవేర్చేదెప్పుడో తెలియజేయాలని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు ప్రశ్నించారు. నేడు స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సుబ్బరాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే 85% ఉద్యోగ కార్మికులు ప్రభుత్వ ఏర్పాటుకు ఓట్లు వేసి గెలిపించుకున్నారని బహిరంగంగా తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడిచిన 2 ఏళ్లలో ఉద్యోగ కార్మికుల పెండింగ్ బకాయిలైన డిఏలు, సరెండర్ లీవులు, ఎన్కాష్మెంట్ గ్రాట్యుటీలను పూర్తిగా ఇచ్చారా అని ప్రశ్నించారు. పోరుమామిళ్ల సుబ్బరాయుడు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి, ఏఐటీయూసీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వై హరి, ఎం చైతన్య, ఆటో యూనియన్ కార్యదర్శి, ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షులు మచ్చా సీను, అలాగే మున్సిపల్ నాయకులు బోధనం మోబ్లేసు శ్యామ్, మీడియా మిత్రులారా, రేపటి దినం మంత్రి నారా లోకేష్ బాబు గారు ప్రొద్దుటూరు పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీగా మేము ఆయనను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటా ఉన్నాం. ఉద్యోగ కార్మికుల ఆకాంక్షల మీద ఈ ప్రభుత్వం ఏర్పడిందని ఎన్నికల్లో 2024 ఎన్నికల దగ్గరికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించారు. 86% ఉద్యోగ కార్మికులు నా ప్రభుత్వం కావాలి అని చెప్పి కోరుకున్నారని చెప్పేసి బహిరంగంగా తెలియజేశారు. ఆ మేరకు వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తా అన్నారు. గడిచిన 2 ఏళ్లలో సుపరిపాలన అని చెప్పేసి వీధి వీధికి పర్యటనలు పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రంగ శాఖల్లో కానీ లేకపోతే ఇంకా ప్రైవేటు పరిశ్రమల్లో కానీ పనిచేసేటువంటి ఉద్యోగ కార్మికులకు సంబంధించి కానీ సంఘటిత అసంఘటిత రంగంలో వీధి విక్రయదారులు కావచ్చు, బేల్దారులు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి చాలా రంగాలు, ఆటో రంగం కావచ్చు, ఇంకోటి వీళ్ళందరికీ ఈ 2 ఏళ్లలో ఉండకూర్చినటువంటి లబ్ధి ఏంటి అని చెప్పేసి ఇవాళ మంత్రి లోకేష్ బాబు గారిని అడుగుతాం. 2 ఏళ్లుగా రెగ్యులర్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి డిఏలు పెండింగ్లో ఉన్నాయి, ఇంక్రిమెంట్లు పెండింగ్లో ఉన్నాయి. అలాగే రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు కానీ చనిపోయినటువంటి ఉద్యోగ కార్మికులకు సంబంధించి గ్రాట్యుటీ అనేటువంటిది ఇంతవరకు విడుదల చేయనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనపడతా ఉంది. మరి ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఇవాళ పనిచేస్తూ ఉంది? తెల్లారు లేస్తే కనుక ప్రతిరోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం నిరంతరం కూడా ప్రకటనలు చేస్తుంది. ఇవాళ కూడా చూసాం, 4196 ఎకరాలు 8 పారిశ్రామిక వాడల కోసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నట్టు ప్రకటన చేశారు. ఇందులో దాదాపు 800 ఎకరాలు ఇటుపక్క మన రాయలసీమలో, అటు ఉత్తరాంధ్రలో కొన్ని ఎకరాలు అని చెప్పేసి వీటన్నిటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి అక్కడి నుంచి పరిశ్రమల పరంగా అభివృద్ధి చెందించాలని చెప్పేసి లక్ష్యంతో ఉన్నామని చెప్పేసి ఇవాళ చెప్తా ఉన్నాను. 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం లేదా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లోన్లకు సంబంధించినవి కానీ లేదా స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఆటోలో ఇంకొకటి వ్యాపారాలు చేసుకోవాల్సినటువంటి చిరు వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఏ లోన్ విడుదల చేశారో ఇవాళ తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కూటమి ప్రభుత్వం ప్రగల్భాలు చాలా పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మీడియాలో ఎక్కడ చూసినా లేదా పత్రికల్లో చూసినా, ప్రసార మాధ్యమాలలో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, లేకపోతే ఇంకా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సైతం కూడా ప్రకటనలు చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ ఏ ఒక్క ఉద్యోగికి, కార్మికునికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పని భద్రత కల్పిస్తున్నటువంటి దాఖలాలు లేవు. హైకోర్టులో అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను రెగ్యులర్ చేయండి అని చెప్పేసి తీర్పు, దానిపైన కేసు నడుస్తూ ఉంది. కాబట్టి ఆప్కస్లో ఎంటర్ చేయకుండా కొత్తగా 2 ఏళ్లుగా రిటైర్డ్ అయినటువంటి కార్మికుల స్థానాల్లో కానీ ఉద్యోగుల స్థానాల్లో కానీ భర్తీలు లేకుండా నిలిపేసింది ప్రభుత్వం. రెగ్యులర్ చేయమన్నది కోర్టు తీర్పు ఇస్తుంది అనేటువంటి ముందస్తుగా ఉన్నటువంటి అంచనాలతోనే ఇవాళ ప్రభుత్వం. అంటే ఇవాళ ఎవరికి మేలు చేకూర్చడానికి ఇవాళ విధి విధానాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నాం. అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగుల కార్మికులకు సంబంధించినటువంటి వారి కుటుంబ పిల్లలకు వచ్చే విద్యార్థులకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, విద్యా దీవెన కావచ్చు, ఇంకోటి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇవన్నీ 2 ఏళ్లుగా లేవు. ఇదే మంత్రి నారా లోకేష్ బాబు గారు 2 ఏళ్లుగా ఊరడించాడు. మీకెందుకు చంద్రబాబు గారు ఆలోచిస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి అని చెప్పి. ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వకుండా డ్రాప్ అవుట్స్ పెరగడానికి ప్రధాన కారణం అయిపోయినటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఏర్పడిపోయారు. ఈ మధ్య కాలంలో డిగ్రీలు చదివే వాళ్ళు కానీ, బీటెక్లు చదివే వాళ్ళు కానీ, లేకపోతే కనుక పీజీలు, పిహెచ్డీలు చేసేటువంటి వాళ్ళ శాతం తగ్గడానికి కారణం కూడా ప్రభుత్వమే ఇవాళ ఉంది అని చెప్పేసి మేము ఇవాళ ఆరోపిస్తా ఉన్నాం. ఇవాళ మళ్ళీ కార్మిక శాఖ ఒకటి ప్రకటన చేసింది.
ప్రకటనలో పత్రికలు ఇవాళ గమనిస్తే కనుక కార్మిక శాఖ వార్షిక ఆదాయం 20,000కు మించకుండా 20,000 లోపల ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లలకి స్కాలర్షిప్లు ప్రకటిస్తామంటా ఉన్నారు. ప్రభుత్వమే 1,80,000 దాటి 2 లక్షలు దాటిన తర్వాత 3 లక్షల వరకు ఉంటే తప్ప ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ రెవెన్యూలో కొనసాగుతూ ఉంది. అంటే పేదరికం అమాంతం పెరిగిపోతూ ఉంది, అంతరాలు పెరిగిపోతూ ఉన్నాయి. చిన్న మధ్యతరగతి కార్మికులు అనేటువంటి వాళ్ళు బతుకుబండి చాలా గగనంగా ఇవాళ ఈడ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి స్థితులలో 20,000 వార్షికాదాయము లోపల ఉన్నటువంటి వాళ్ళకందరికీ సంక్షేమ పథకాలు ఇస్తామంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఉన్న వాళ్ళకేమో 1,986 ఎకరాలు 4,996 ఎకరాలు అప్పచెప్తారట. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకేమో అసలు ఎటువంటి ఆర్థిక సహాయం కానీ లేకపోతే ఉద్యోగ భద్రత కానీ పని కల్పన కానీ లేనటువంటి పరిస్థితి. కొప్పర్తిలో తెల్లారులేస్తే ఇంకొక పరిశ్రమ వస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు. సిగ్గుతో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే అధికార ప్రతినిధులు కానీ తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు